నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఎంపీ రఘువీర్ రెడ్డి చేతుల మీదుగా యమహా షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి ఉన్న యమహా షోరూం రావడం చాలా ఆనందంగా ఉందని నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మరియు మిర్యాలగూడ స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మున్నా మోటార్స్ యమహా షోరూమ్ మిర్యాలగూడలో ఓపెన్ చేసుకున్నందుకు వారికి ఆల్ ది బెస్ట్ అభినందనలు తెలుపుకుంటున్నాను. అంతే ఈరోజు భారత సైన్యం పహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలు మట్టుపెట్టినటువంటి టెర్రరిస్టుల్ని మీద ఈరోజు పాకిస్తాన్లో భారత సైన్యం అటాక్ చేసి వారి స్థావరాలన్నింటినీ కూల్చివేసినందుకు నా ప్రత్యేక అభినందనలు భారత సైన్యానికి. అలాగే మా పార్టీ తరఫున కానీ ఒక భారతదేశ పౌరుడిగా మా తరఫున సైన్యానికి మా పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంపీ గారికి, అదేవిధంగా అమర్పేట ఎమ్మెల్యే గారికి, మంగళూరు ఎమ్మెల్యే గారికి, తోటి మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పరాల కోసం వేసినటువంటి మున్నా మోటార్స్ తెలియజేస్తూ భారతదేశంలో సుస్థిరత, సమైక్యత కోసం, తర్వాత సమగ్రత కోసం పాటుపడినటువంటి జవాన్ల జీవితాన్ని మొదలుపెడితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా భారతదేశంలో ఎన్నో విచ్ఛిన్నకర శక్తులు ఉన్నా కానీ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలని చేసింది ఇలా బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ కానీ మొదలుపెడితే ఇప్పటిదాకా రాహుల్ గాంధీ దాకా ఎందుకు తెలుసు మీ అందరికీ తెలుసు కదా, కులగణన కానివ్వండి, వర్గీకరణ కానివ్వండి, లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని మతాలు కులాలు కలుపుకొని పోయే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ భారతదేశంలో మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన వాళ్ళు చాలామంది చెప్పినారు. చంపిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు, దానికి మేము కూడా అభినందిస్తాం. కానీ ఆ రోజు వారి ప్రభుత్వం ఫెయిల్యూర్ కూడా ఇవాళ అది పరిణామం జరిగిందని తెలియజేస్తుంది. ఎందుకంటే నిఘా వర్గాలు, పోలీస్ వర్గాలు, ఇంటెలిజెన్స్ వాళ్ళంతా ఏం పని చేస్తున్నారు, వాళ్ళంతా మన ఉగ్రవాదులు మన దేశానికి చొరబడతా ఉంటాయి. కాబట్టి ఈ ఫెయిల్యూర్ని వాళ్ళు కప్పించుకోవడానికి రోజు ఇంకో వేషం వేస్తూ ఉంది వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు. కాబట్టి ఏదేమైనా సరే వాళ్ళు కూర్చున్న దాన్ని అభినందిస్తూ అందరూ ముందుకు పోవాల్సిందిగా భారతదేశంలో అన్ని కులాలు, మతాలు సమగ్రత, ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.